ఆలియా పట్టణ కేంద్రంలో కవయిత్రి మొల్లబాంబ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా ఈ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన బాలకృష్ణ గారికి, మరి అదేవిధంగా పెద్దలు సూర్యారావు గారికి, సోదరుడు కొట్టే జానయ్య గారికి, ఇంకొక సోదరుడు మిర్యాలగూడ అర్జున్ గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, మరి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి నా బీసీ అన్నదమ్ములకి, నా కుమ్మరి సంఘం అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, మరి ఆలియా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నిజంగా ఈ రోజు తీన్మార్ మల్లన్నని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్సీ పదవి అధికార పార్టీ సునప్రాయంగా పక్కకు పెట్టి నేను నా బీసీల కోసం నేను పోరాడతాను, నా బీసీలకు చట్టసభల్లో కానీ అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా నాకు పదవి ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదు అన్న ఆలోచనతోటి మొన్న మిర్యాలగూడ బీసీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మన నల్లగొండ జిల్లా చైతన్యమైన జిల్లా, మరి ఈ జిల్లా నుంచే మరి బీసీ గర్జన, బీసీ హక్కుల కోసం, బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కోసం మరి ఇక్కడి నుంచే పోరాటం స్టార్ట్ చేద్దామనేసి మన మల్లన్న గారు మరి త్యాగం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. అధికార పార్టీలో ఉండి మరొక హోదాలో ఉండి మరి బీసీ ఉద్యమం కోసం పోరాటం చేస్తుందంటే మనందరం కూడా పార్టీలు కులాలు అన్ని పక్కకు పెట్టి బీసీ ఉద్యమం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఒక్క నాయకుడు ఇద్దరు నాయకుడు బయలుదేరారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు మరి విద్యార్థి సంఘాలు మరి ప్రాణాలు త్యాగం చేసి ఉద్యోగ సంఘాల ముందు చైతన్యంతో ముందుకు తీసుకెళ్లి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే మరి బీసీ కులాలు సుమారు 135 కులాలు ఉన్నాయి. మన అందరం కూడా ఏం చేస్తున్నాం అనేసి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా పోతే ఇంతకుముందు సోదరులు చేశారు, తాతలు తండ్రులు కొడుకులు, ఇదే నల్లగొండ జిల్లా మొత్తం చూసినా కూడా ఒకటే పాలన, ఒకటే విధానం. ఎవడన్నా ఎదిగితే అనగదొప్పుడు కార్యక్రమం స్టార్ట్ అయింది. మీరు ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో చూసిర్రు, విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా చైతన్యంగా ముందుకు పోయారు. ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా జై తెలంగాణ అనవలసి వచ్చింది. అదే క్రమంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు కూడా బీసీలో ఎన్నంత ఉండే బీసీలకు సపోర్ట్ చేసే మన వాటా ప్రకారం మనకు టికెట్లు అన్ని రంగాల్లో ఇచ్చినప్పుడే, ఉద్యోగ రంగాల్లో కానీ రాజకీయ రంగం కానీ ఇచ్చినప్పుడే మనం వాళ్ళని దగ్గర తీసేది, మాట్లాడేది. లేకపోతే గ్రామాల నుంచి తరిమి కొట్టాలి. గత తెలంగాణ ఉద్యమంలో తరిమి కొడితేనే మన తెలంగాణ వచ్చింది. మరి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి ఆ రకంగా ఉద్యమాన్ని తీసుకెళ్ళినప్పుడే మనం రేపు ఇవాళ చూస్తే సోదరుడితో ముందు చెప్పారు 119 మందులు, మనం 18 మంది ఉన్నాం. నెక్స్ట్ అది కాదు పరిస్థితి. మన సంఘాల్లో 135 కులాల్లో చైతన్యం వస్తే గాలికి మళ్ళనో మాట చెప్పిండు, మా ఓట్లు మేము వేసుకున్నా చాలని. వేసుకుంటే అవతల డిపాజిట్ కూడా దక్కదు. మనం ఎందుకు చేతగానమా, సాగు తెచ్చున్నామా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎందుకు చైతన్యం రావట్లేదు? ఎప్పుడు వాళ్ళ కిందనే పని చేద్దామా? ఈసారి ఓసీ సోదరులను కూడా డిమాండ్ చేద్దాం, రిక్వెస్ట్ చేద్దాం, చేసింది చాలు, మాకు అవకాశం ఇవ్వండి అని మీరందరూ కూడా అడిగే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారనేసి మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి నిజంగా మల్లన్న చాలా శ్రమతో నా బీసీ బిడ్డలకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. మరి ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నన్ను ప్రజలందరూ గుర్తించారు. నా వాయిస్ నల్లగొండ జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశంలో తీన్మార్ మల్లన్న వాయిస్ అంటేనే ఒక జడ, మోసం చేసే వ్యక్తులకు ఒక జడ, వారిని అభిమానించే వాళ్ళకి ఒక గర్వం, ఇవన్నీ సమకూర్చి మనకు ముందుకు వచ్చింది మల్లన్న. నిజంగా ఒక్కసారి ఆలోచించాలి. మరి మల్లన్నకి ఏం అవసరం, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటుండు, మరి అన్ని కూడా ఆలోచించి మన గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అవసరం అంటే నీతి నిజాయితున్న ఓసీలని అందరినీ కూడా కలుపుకపోయి మనం రాజ్యాధికారం సాధించాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి.
ఆనాడు అంబేద్కర్ కనుక రాజ్యాంగం రాయకుంటుండే నాలాంటి వాళ్ళు జడ్పీటీసీలు గారు, ఎంపీపీలు గారు, సర్పంచ్లు గారు, వార్డు మెంబర్లు గారు, కౌన్సిలర్లు గారు, మరి ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయబట్టే మనం ఈరోజు ఈ విధంగా నిలబడగలిగినాం. మరి ఇప్పుడు కూడా బీసీలందరూ ఏకమై చట్టసభల్లో మన వాటా మనం గుంజుకోవాలనేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు మరి నల్లగొండ నడిబొట్టున మరి బీసీ గర్జన ఏర్పాటు చేసే కార్యక్రమం ఉండే. మరి ఆలియా కార్యక్రమం పెట్టుకొని మల్లన్న సూచన మేరకి మరి అదేవిధంగా నా మాదిగ సోదరులు నిన్న ఎన్జీ కాలేజీ గ్రౌండ్ లో కూడా మేము ప్లేస్ దగ్గర మా ప్లేస్ దగ్గర అక్కడ ప్లేస్ పెట్టి మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల అది మా మాదిగ సోదరులే కాబట్టి మనం పోస్ట్ పోన్ చేసుకొని ఇంకో రోజు పెట్టుకుందాం అనేసి మరి మల్లన్న సలహాతోటి మేము ఆగడం జరిగింది. ఖచ్చితంగా బీసీ గర్జన కానీ రీతిలో మరి మొన్న మిర్యాలగూడను సోదరుడు అర్జున్ భాయ్ మరి బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుంటూ అంతకంటే బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రం నల్లగొండ వైపు చూసే విధంగా మరి వచ్చే నెల 15వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో నా బీసీ సోదరుల సలహాలు సూచనలు తీసుకొని మల్లన్న సలహా సూచనలు తీసుకొని అందరి మిత్రుల సలహా సూచనలు తీసుకొని మరి బ్రహ్మాండంగా బీసీ గర్జన ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ సభని విజయవంతం చేయాలనేసి కోరుకుంటూ మరి నిజంగా మల్లన్న ఆంక్ష ఒక్కటే ఈ ఆలియా కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ బిడ్డ అయినా మరి ఏ ఎస్సీ బిడ్డ అయినా మన దేశం కోసం మన ప్రజల కోసం త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్క పెద్దలు వాళ్ళ స్ఫూర్తిగా విగ్రహాలు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటారు. మరి మల్లన్న అడుగుజాడలో మేము కూడా పోతాం. ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా కుమ్మరి సంఘం సోదరులకి మరి వేదిక మీద నుండి పెద్దలకి మిత్రులకి అందరికీ నా అన్నదమ్ములకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.